లేకపోతే ఏంటండి? ఏదో పెద్దోళ్ళు కదా అని చూస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరితో ఏంటి ఊరుకుంటే ఆగమని చెప్తున్నాను కదా. నమస్కారం అండి. త్వరగా పరీక్షించండి. అవతల ముహూర్తానికి టైం అవుతుంది. మీరు చెప్పే విషయాన్ని బట్టే పెళ్లి పీటల మీదకు పోవాలో పుట్టింటికి పోవాలో నిర్ణయిస్తాం. ఈ పెళ్లిని ఆపేయడానికే ఏదో గట్టిగా ప్లాన్ చేసిన మాదిరి ఉండదే. ఇప్పుడు ఏం చేయాలా? ఏమయ్యా, నకిలీనా ఒరిజినలా? లేదమ్మా, ఇది నికార్సైన బంగారం. బాగా చూసినారా? బంగారం పరీక్షించడం మాకు రోజు అలవాటేనమ్మా. చేత్తో పట్టుకొనైనా చెప్తాం. ఏదో మీ ఆనందం కోసం పరీక్ష చేశాను. అట్లనా? సరే సరే, ఇంకో గొలుసు కూడా చూడండి. ఒక్కదాని వచ్చావేంటే? అక్కేది ఏదో ఫోన్ వచ్చి సిగ్నల్ లేదని బయటకు వెళ్ళింది. నేను వాటర్ తాగడానికి వెళ్ళొచ్చి మళ్ళీ రూమ్ లో చూస్తే అక్క కనిపించలేదు. యాండి, ఇంతకు ముందు ఫోన్ చేశారు. దుర్గా అంటే మీరేనా? అవునండి. మీకు ఫోన్ చేసింది మేమే. మా అత్తయ్య గారు ఎక్కడ? ఆ చివరికి వెళ్ళి లెఫ్ట్ తిరగండి, రైట్ సైడ్ సెకండ్ రూమ్. ఇదిగోండి. కనిపించకపోవడం ఏంటి? కాసేపట్లో తన పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఏమో తెలీదమ్మా. ఇప్పుడు పంతులు గారు త్వరగా తీసుకురమ్మని చెప్తున్నారు. బయటంతా చూసావా? చూసా అక్క, ఎక్కడ కనిపించలేదు. ఏంటి ఇది ఇంత పిచ్చి పని చేసింది? ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మా, వెతుకుదాం కదా. అక్క ఎక్కడికి వెళ్ళింది?
అమ్మా కనిపించిందా? అక్క ఎక్కడ కనిపించడం లేదమ్మా. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదే. అమ్మా అంతా చూశానమ్మా, అక్క ఎక్కడ కనిపించలేదు. కనిపించట్లేదా? ఇప్పుడు ఏం చేద్దామమ్మా? నాకు కూడా ఏం అర్థం కావడం లేదే. మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది. అక్క ఎట్టి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళదు. అత్తయ్య ఏమైంది అత్తయ్య? గుండె నొప్పని హాస్పిటల్లో చేరారంట. మీరెందుకు బాధపడుతున్నారో నాకు తెలుసు, కానీ ఏం చేయను. దగ్గరుండి చూసుకునే అదృష్టం నాకు లేదు. అత్తయ్య